ఎక్కడ శుద్ధి ఉండదు, ఎక్కడ దేవుని శుద్ధిస్తామో అక్కడ సాతాను మా పరిశుద్ధమైన నా తండ్రి అనుకుంటున్నా నీ దాసుని మరుగు చేసి నాతో నిబిడతో మాట్లాడమని ఎనగలిగే శివుని గ్రహించుకుని దయచేయి. దేవునయ్యా దేనికి పనికి రాని వాడిని అయా ఇక్కడ నిలబడటానికి కూడా యోగ్యులు కాదు. పరమా మీరే నాతో నిబిడతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం కూడా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగానండి వాక్యాన్ని రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే గంటలు మనము ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఏం బయలుపరుస్తాడా, దేవుని యొక్క వాక్యం ఏంటి అనేది దేవుని దగ్గర అడిగి దేవుడు మన కోసం ఇచ్చే వాక్యం కనుక చర్చికి వచ్చినప్పుడు చర్చికి వచ్చేటప్పుడు ఎవరు కూడా మాట్లాడద్దు. ఎట్లా వందనాలు ఎలా ఉండాలంటే మౌనం ఉండాలి. అర్థమైందా? వచ్చినప్పుడు ప్రార్థన, ఎందుకంటే టైం మీరు ఆలోచన చేయండి. ప్రేమైన దినములరా ప్రార్థన ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి. 7:30కి స్టార్ట్ అయిపోద్ది, 10 దగ్గర ముగించబడింది ఈ రోజు నుంచి. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్పినా కూడా 7కి వచ్చి 9కి ముగిద్దామంటే కలవట్లేదు సమయం. అందుకోసమే 10 ఆ 10 9కి వద్దాంలే, అది కాదు. సమయాన్ని కొంచెం దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు ముఖ్యమైనవి. అందుకోసమే గంట పాటలు ఉంటాయి. ఇక నుంచి పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, కొంతమంది పేర్లు కూడా ప్రార్థనలో పెడుతున్నాను ఇక నుంచి. అర్థమైందా? సంఘములో స్త్రీలని ఆ పురుషులు పెద్దలు ఉంటారు, వాళ్ళు వేరు. ప్రార్థన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు వాళ్ళే పెద్దలు. ఇక నుంచి సంఘంలో అర్థమైందా? వాళ్ళే పెద్దలు. ఏదన్నా ఒక ఇంట్లో ప్రార్థన ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళే వెళ్ళాలి ముందు. ఏమే? అందుకోసమే నుంచి దేవుని యొక్క సంఘంలో కొంచెం మార్పులు ఎన్ని తీసుకుని రావాలి. ఎక్కువ ప్రార్థనలు జరగాలి. ప్రార్థన నేను ఎక్కువ అవుతుంది, నాకు ఎక్కువ అవుతుంది, కానీ సంఘములు ఎక్కువ అవుతుంది. మీరు కూడా చేయకపోతే
మన పరిచర్య రెట్టింపు అవ్వాలి. రెట్టింపు అవ్వాలంటే మీకు ఒక బాధ్యతలు ఇవ్వాలి. మాకు బాధ్యతలు ఇవ్వకపోతే నాకేం బాధ్యత ఇవ్వలేదు కదా అయ్యగారు అనుకో. ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇస్తా. ఎవరు చేద్దామని ముందుకు వస్తారో వాళ్ళకు ఒక మంచి బాధ్యత ఇస్తా. ఆమెన్. ఏంటి ఆ బాధ్యత అంటే బరువు ఏం మోయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసే బాధ్యత, పాటలు పాడే బాధ్యత, అర్థమైందా? పరిచర్య చేసే బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. దేవుణ్ణి అంటే మా ఇంట్లో పనులు ఇవన్నీ వద్దమ్మా, ఏం వద్దు. నువ్వు చేసేది దేవుని పని. గట్టిగా చూడమ్మా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక గొప్ప 2 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకంగా పనిచేయువాడు, బద్ధకంగా పనిచేయువాడు శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడవును. మరొకసారి చదువుతారా? అంది ఆ టిక్కు పెట్టుకోండి. మీరు కావాలంటే మీరు అక్కడ టిక్కు పెట్టుకోండి. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడవును, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడవును. గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏమంటారంటే అయ్యగారు నాకు ఆశీర్వాదం లేదు, అయ్యారు ఆశీర్వాదం లేదు, నాకు ఎంత పని, అసలు పని చేద్దామన్నా పని లేదు, పని చేద్దామన్నా పని లేదు. దేవుడు ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బద్ధకం గురించి చెప్దామా? ముందు బద్ధకాల గురించి చెబుదామా? ముందు ఐశ్వర్యం గురించి చెబుదామా? ఐశ్వర్యం తర్వాత. బద్ధకము అంటే ఏంటి? నాకు అర్థం కావట్లా. బద్ధకము అంటే ఏంటి? బద్ధకంగా పని చేయటము. అమ్మా, చాలా జాగ్రత్తగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మనతో. ఈరోజు ఉదయ కాలంలో 4ంటికి లేచిన వాళ్ళు గట్టిగా చెప్పండి. లేదు. 5ంటికి లేచిన వారు ఆమేన్. కొంచెం మంది ఉన్నారు. 6ంటికి లేచిన వాళ్ళు, 7ంటికి లేచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బద్ధకాన్ని ఎక్కడి నుంచి సాతాను నీకు ఒక బద్ధకాన్ని కలగ చేస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ అందుకోసమే సామెతల గ్రంథంలో అంటాడు 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూస్తే అంటాడు సోమరి. ఈ బద్ధకంగా పనిచేసేవాడు పేరేంటి? 2వ పేరేంటి? సోమరి. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి. ఏంటంట? ఏమా సోమరు వాడిని ఎక్కడికి పంపించాలి ఇప్పుడు? ఇంట్లోనే ఉంటాయి సోమలు. సీమలు అది చిన్నదే, చాలా చిన్నది, దానికంటే రెట్టింపు బరువు. చూడండి, చాలా చిన్నగా ఉంటుంది ఎర్రసీమ. వడ్డగింజ ఎంత ఉంటుందమ్మా? దానికంటే కూడా 4 ఇట్లు రెట్టింపు బరువు ఉంటుందంట. అయితే అంత బరువున్నా కూడా ఏం చేస్తుంది? మోస్తరుగా ఉంటుంది. అది చూడటానికి చిన్నదే కానీ చాలా బరువు ఉంటుంది. అది చాలా బరువు ఉంటుంది. చీమలు ఎందుకు వాటి నడదలు చూసి జ్ఞానం తెచ్చుకోవాలంటే వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను ఏం చేస్తున్నాయంటే వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరుచుకుంటాయంట. కోతకాలం ముందు ధాన్యము కూర్చుకోండి అంట. గట్టికి సోమరి ఎక్కడికి పోయి నేర్చుకోమంటున్నాడంటే సీమల దగ్గరికి వెళ్ళవు. వాటికి న్యాయాధిపతి లేడు. ఇంట్లో చాలా మందిని చూసినప్పుడు తల్లులారా తండ్రులారా జాగ్రత్తగా ఇచ్చింది. లేరా నాన్న లేరా కొద్దిగా లేరా దైత్యం వస్తుంది, లేరా తేకపోతుంది లే అన్న కూడా లేవట్లా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్త గ్రహించు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు చాలా మంది, కొంతమంది వ్యాపారాలు చేస్తూ, కొంతమంది బిజినెస్ చేస్తూ, కొంతమంది చూసినప్పుడు ఉద్యోగాలు చేస్తూ, కొంతమంది చూసినప్పుడు వ్యవసాయం చేస్తూ దరిద్రులు అవుతున్నారు. దరిద్రులు అవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ 10వ వచనం చదువు. ఏం చేస్తున్నాడంటే ఈ సోమరి ఏం చేస్తున్నాడమ్మా? ఏనండి జాగ్రత్తగా, కొంచెము నిద్రించదునని, కొంచెము కొనికిదనని, కొంచెము చేపు చేతులు గుడుచుకొని పరుండుదనని నీవు అనుకునిచున్నావు. అందుచేత
దోపిడిగాడు వచ్చినట్లు ఏమొస్తుందంట? ఏమొస్తుందంట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా జాగ్రత్త గ్రహించండి. దేవుడు నువ్వు ఎంత సోమరుగా ఉంటావో, ఎంత నిద్రమోతుగా ఉంటావో, నువ్వు నిద్రపోతుగా ఉంటే నీవు ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఏమొచ్చింది నీ మీదకి? దరిద్రం. మన ఇంట్లో ఉన్నారు చూడండి, కొద్దిగా పెళ్లి కానప్పుడు బాగానే ఉన్నారు అబ్బాయి, మా అబ్బాయి. పెళ్ళి అయిన తర్వాతే ఏమైందంటే, పెళ్ళి అయిన తర్వాతే మా అమ్మాయి బాగానే ఉంది. పెళ్ళి అవునా పెళ్లి కాపోయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఇంట్లో బద్ధకంగా కలిగిన ఎవడు ఒంట్లో బాగలేకపోతే, అయ్యా నాకు ఒంట్లో బాగలేదు, కొంచెం హుషారు లేదు అంటే అది వేరు. ఎంత తింటాడు? అంత తిండి కూడా ఎక్కువనే తింటాడు, కోరుకున్న తిండి తింటాడు, ఇవన్నీ తింటాడు, కానీ ఏం లేదు, బద్ధకం. పని చేయాలంటే బద్ధకం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసినప్పుడు ఎక్కువ జాగ్రత్త గ్రహించు. దేవుడు బైబిల్లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుని సామెతల గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ ఏమంటాడో తెలుసా? ద్రాక్షారసము తాగువానితోను, మాసం ఎచ్చుగా తినువానితోను సవాసం చేయొద్దు, తాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంట? ఏమవుతారంట? గట్టిగా చెప్పండి. మన ఇంట్లో కూడా ఉంటారు, జాగ్రత్త. తాగుబోతులు, తిండిబోతులు. అయ్యగారు ఏది కోటలో బాగానే ఉంది, నీ మీద దైత్యం ఉంది. కోటలో కానీ, పని చేస్తులో కానీ 500 వచ్చినా, 700 వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా కూడా ఏం చేస్తున్నావు? ఇంటికి వచ్చి ఎలక్కాల వద్ద 200 ఫుల్లుకు దాగెత్తున్నావు. మళ్ళీ 200 కూడా పెళ్ళానికి ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తారమ్మా? పొద్దున్న నేను రాత్రి 200 ఇచ్చి అంటాడు. మాసం తెచ్చి ఈరోజు పునరుద్ధాన దినమైనా ఏదైనా చూసినప్పుడు ముందు మాసం వండిపో. ఏ వండిపోవాలా? నేను మాసం తెచ్చాను వండిపో. మళ్ళీ దాంట్లో ఉండవు, మళ్ళీ ఏంటది? మాసం ఏదెత్తలో ఇవన్నీ. అందుకోసమే జాగ్రత్తగా గ్రహించు. తిండిబోతులు కానీ దైత్రులు అవుతారు, తాగుబోతులు కానీ దైత్రులు అవుతారు. ఎవరు దైత్రులు అవుతున్నారంటే, సోమరి నిద్రమత్తు కలిగిన వాడు దైత్రుడే. జాగ్రత్త గ్రహించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకునేది ఒకటే. నీ ఇంటి నష్టపోవడానికి, నువ్వు వేలు లక్షలు నష్టపోవడానికి కారణం ఏంటి తెలుసా? లక్షలు నష్టపోవడానికి కారణము నీ సోమరితనం. నువ్వు బద్ధకంగా పని చేయటం వల్ల, నీ నిద్రమత్తు, నీ మంచము చేయటం వల్ల నువ్వు దైత్యంగా అవుతున్నావు. చెప్పండి, వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని సొలొమోను ఎంత గొప్పగా రాశాడు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గొప్పగా రాశాడు. అందుకోసమే బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉంది. ఈ రోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని, మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ గ్రంథంలోంచి చూడండి, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడని బైబిల్లో రాయబడింది. శ్రద్ధగా పనిచేసేవాడికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంట. పనిచేసేవాడికి తోడుగా ఉంటాడంట. ఎందుకంటే, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి కాదు. నువ్వు చేస్తున్న పనిని బట్టి, ప్రభు నా పనిని ఆస్వాదించు, నేను చేస్తున్న పనిలో తోడుగా ఉండి ప్రభు అని ప్రార్థన చేస్తే, సొలొమోను రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. సొలొమోను ఎవరు శ్రద్ధగా పనిచేస్తున్నారు అని చూస్తున్నాడు ఒకరిని. చూడండి, చదవండి ఆ మాటని. అయితే మహాబలాఢ్యుడై ఉండగా ఎవరుడగు ఇతని పని యందు ఎలా ఉన్నాడంట? ఏం పేరమ్మా ఆయన పేరు?
రెహబాము గట్టికి ఇష్టపడుకుంటున్నా. సొలొమోను చూస్తున్నాడు, ఇలా ఉన్నాడంటే ఆయన బలాఢ్యుడై ఉన్నాడు, తన పని యందు ఎలాంటి కలిగి ఉన్నాడంట, శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడంట, శ్రద్ధ కలిగిన వాడై ఉన్నాడు. సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన ప్రార్థిస్తున్నాను తండ్రి, ప్రభు దీవించుగా కావా దానికి ఓకే, ప్రభు దీవించుగా కాక. హల్లెలూయా. జాగ్రత్తగా గ్రహించండి. ఏం చేశాడంటే దేవుడు, శ్రద్ధగా పని చేసేవాడిని ఏం చేశాడు దేవుడు? అమ్మా ఎనందమ్మా కొద్ది ఎనంద జాగ్రత్త గ్రహించండి. నీ కొడుకులకు చెప్పండి, నీ కూతుర్లకు చెప్పండి, నీ ఇంట్లో నీ భార్య బద్ధకంగా ఉన్నా నీ భార్యకి చెప్పండి. అంటే ఎందరేమో అనుకోకోకండి, వాక్యం ద్వారా చెప్పండి. ఆనా పొద్దు కింద వండుకోవద్దురా. మా చిన్నప్పుడు చూసినప్పుడు, మా చిన్నతనంలో జరిగిన విషయం ఏంటి, పొద్దెక్కుతుందంటే చాలు. పొద్దెక్కుతుందంటే పొద్దెక్కుతుంటే అసలు పొద్దుగా ఇంకా ఏం లేదు, పొద్దు పొడవలా. అప్పట్లో బయట పండుకునేవాళ్ళు, ఎండాకాలం అయితే బయట పండుకునేవాళ్ళు, చలికాలం అయితే కొద్దిగా లోపల, వర్షాకాలం అయితే కొద్ది లోపల పండుకునేవాళ్ళు, కలాపు కూడా చల్లేవాళ్ళు, పొద్దెక్కితే నీళ్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొడితే ఒప్పుకుంటారా ఏమా? అందుకోసం ఏమవుతున్నాం, కొట్టో ఇబ్బంది లేదో. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఏంటమ్మా నీళ్లు పోసింది, ఏంటమ్మా నీళ్లు పోసిందంటే నలుగురిలో కూర్చోబెట్టినారు. ఏంటమ్మా ఏంటి ఏం గొడవ ఏంటంటే నా మీద నీళ్ళు పోసింది. నీళ్ళు పోసింది పొద్దెక్కిందా అనుకోవటం వల్ల. దైత్యం ఎక్కడి నుంచో రాలా, ఎక్కడి నుంచో రా. ఇక్కడ శ్రద్ధగా పనిచేసేవాడిని చూస్తున్నాడు సొలొమోను. దేవుడు కూడా, నీవు కూడా శ్రద్ధగా పనిచేసే దేవుడు చూస్తూ ఉంటాడు, శ్రద్ధ కలిగిన వాడిని చూస్తుంటాడు. శ్రద్ధ కలిగిన వాడు ఎలా ఉంటాడు బైబిల్ ప్రకారముగా మనం చూసినప్పుడు, బైబిల్లో ఇప్పుడు ఎవరైనా ఏం చేశాడు, ఇశ్రాయేలు మీద అధికారిగా ఉంచాడంట. గట్టిగా చేద్దామా? మరి పని చేయని వాడిని ఉంచుతాడా, పని చేసేవాడిని ఉంచుతాడా? పని చేసేవాడిని దేవుడు ఉంచుతాడు. పని చేసేవాడు ఇంట్లో అన్ని ఐశ్వర్యం. గట్టిగా చేద్దామా? నువ్వు పొలం పనికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, మేము పొలం పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎంత రూపాయి అయితే ఆ అప్పారావు రమ్మని మా తోటకొని వాళ్ళు. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు పని చేసేది ఎక్కువ చేయాలి. చేస్తున్నట్టు రెండో రోజు ఏం చేస్తారు ఏమ్మా, ఏం చేస్తారు? బతకంగా పని చేసేవాడిని, అబ్బాయి రేపు వద్దులే, ఈ అబ్బాయి వద్దులే కానీ ఈ అబ్బాయిని రమ్మ. పని చేసేవాడికి పని ఉంటుంది, పని చేయని వాడికి ఒకరు ఉన్నా యజమానుడు పెట్టుకోవడం. ఆయన ఇచ్చే కష్టాలు చదువు చూస్తున్నప్పుడు ఇవాళ ఎక్కువ ఆ రోజుల్లో రూపాయికే రేపు పెట్టుకుంటారో పెట్టుకోరో ఒక భయం, రేపు కూలికి పిలుస్తారో పిలవరో ఒక భయం. ఎందుకని? కష్టపడపోతే రేపు ఇంట్లో వెళ్ళేది కష్టం. అర్థమైందా? చాలా మంది లక్షలు పడుతున్నారు వ్యాపారాల్లో. ఇంటికాడ బండుకుంటాడు, అక్కడ ఏం చేస్తారంటే ఆ జీతకాన్ని పెడతాడు, అక్కడ పెడతాడు. నెల వచ్చి అలా లెక్కలు చూస్తాడు, మొత్తం ₹1,00,000 లాస్. నేను కూడా అట్నే లాస్ పోయా. అంటే ఉన్న వాస్తవం చెబుతున్నా, మా బామ్మడిని అక్కడ పెట్టిపోయా. మా బామ్మడిలే కానీ చెప్పేసి మన సొంతోడే కానీ చెప్పేసి పెడితే ఏమన్నంటే లెక్క చూసేటప్పటికల్లా ₹20,000-30,000 లాస్ కనపడుతుంది. ఇదేంట్రా అంటే, నేను అక్కడ పోయి కనుక్కొని వస్తాను, ఇక్కడికి వచ్చాను కల్లా వాడు వచ్చేకల్లా ఈ డబ్బులు నొక్కేశాడు. వచ్చేకల్లా కృష్ణాలు పోసుకొని తగలబెట్టుకున్నాడు. నాకు అర్థం కాదు, కృష్ణాలు పోసుకొని నిప్పు తీసుకున్నాడు. వాడిని బాగు చెప్పు పోతూ పోయి 20-30,000 పోతూ పోయింది అనుకుంటే ఈయన బాగు చేయడానికి ఆ రోజుల్లో 60,000 దాకైంది, 50-60,000 అయింది. తప్పు చేసినప్పుడు అంటే మనం శ్రద్ధగా ఏది చేయబోతే అవుతే, ఏ వ్యాపారమైనా సరే ఏదైనా సరే జ్ఞానం కావాలి. ఏమంటారు, మట్టి దేటానికి పోయినా కూడా ఏమా ఏమైనా గట్టిగా చేద్దామా? మట్టికి వెళ్ళినా నీవు సొంతగా చూసిన ప్రార్థన చేసుకో. నీ చూసిన పొలంలోకి
నువ్వు పొలం వేసినప్పుడు నీ పొలంలోకి ఎప్పుడు వెళ్తాడు? యజమానుడు ఎప్పుడు వెళ్తాడు? అసలు నిజంగా శ్రద్ధగా పనిచేసేవాడు ఎప్పుడు వెళ్తాడు చెప్పండి? ఎప్పుడు వెళ్తాడు? తెల్లారు వాడకు ఎక్కడుంటాడు? చేలో ఉంటాడు. గట్టిగా చేద్దామా? మరి బతకలేడు సోమరి ఏముండదు. అందుకోసమే శ్రద్ధ గలవాడు పొలం అంట నూరంతలుగా ఫలించుకుంట. బద్ధకంగా సోమరి వాడి పొలం అంట వీడు పడిపోతాడు. మరి ఏంటి దేవుని బిళ్ళరా, ఈ రోజు ఆశీర్వాదం అనేది జాగ్రత్తగా గ్రహించు. చూడు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం చదవాలి త్వరగా. నువ్వు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనసుపూర్వకంగా పని చేయాలి. ఆమేన్. దేవుడు ఒకటే గుర్తుంచుకో, ఇది నేను మనుషులకు చేయట్లా, ప్రభువుకు చేస్తున్నాను. ఇది నా పిల్లల కొరకు చేస్తున్నాను. నేను కష్టపడుతున్నాను. నేను బతుకు దినములన్నీ కూడా నేను కష్టపడాలి. గట్టిగా చేద్దామా? నేను నా కష్టాన్ని దేవుడు దీవించుగాక. ఎప్పటికైనా సరే ఫలము పొందుతావు. నువ్వు ఫలము శ్రద్ధగా నువ్వు పని చేసినప్పుడు, శ్రద్ధగా ఏది చేసినా నువ్వు ఒకటే గుర్తుంచుకో, ప్రభు నేను చేసిన కూర్చోబెట్టడానికి కాదు, కూర్చోబెట్టదు. చదవమ్మా 3వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదువుతా. ప్రభు వల్ల స్వాస్థ్యము అతి ఫలముగా పొందుదువని. ఆమేన్. గట్టిగా చేద్దామా? నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఏది చేసినా, ఒక సేవ చేసినా, పరిచయం చేస్తున్నా, ఇప్పుడు నేను ఎవరు చేస్తున్నా? ప్రభు పరిచయం చేస్తున్నాను అంతే. నమ్మకంగా చేస్తే ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నమ్మకంగా చేయకపోతే వాడుకోడు. ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయి. నువ్వేదో సరే నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు. అందుకోసం బైబిల్లో రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలోనే రాయబడి ఉంది. 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నీటి వేర్ర నాటబడిన చెట్టు వలి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయదంతయు. నువ్వు చేస్తున్న ఏ పనిలో అయినా శ్రద్ధగా నువ్వు చేస్తున్నప్పుడు, శ్రద్ధగా నువ్వు పనిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడమ్మా? సఫలము చేయదుగాక. గట్టిగా చేద్దామా? సఫలము చేస్తాడంతే. దేవుడు ఎప్పుడు సోమరుల్ని చూస్తున్నప్పుడు, తిండిపోతుల్ని, మద్యం దాగేవారిని చాలా మంది. జానపల్లయ్య గారు మీతో పాటు ఎంతమంది జాబ్ చేసి ఉంటారు? చాలా మంది చేశారు. తాగుబోతులు అందరూ ఏమన్నారు? జీతం కూడా రాదు, ఇంటికి కూడా జీతం కూడా రాదు. నేను ఇలా కొన్ని నెలలుగా పోతున్నాను, అసలు ఏమీ లేవు, ఇల్లు కూడా లేదు. మళ్ళీ ఏంటంటే జాబ్. ఏం జాబు? రైల్వే జాబ్. ఏమైపోయింది? ఆ జీతం రావటం ఆలస్యం, అన్నప్పులే. అన్ని మద్యం పోసినవాడు అక్కడే ఉంటాడు, ఈ మాసం కొట్టినోడు అక్కడే ఉంటాడు, ఈ సరుకులు ఇచ్చినోడు అక్కడే ఉంటాడు. ఈయనకిచ్చుకుంటే ఇంటికి వచ్చేటప్పటికల్లా ఏముండదు, మళ్ళీ అప్పే. ఈ అప్పు ఇచ్చినోడు తక్కువ ఉండడా? తక్కువ అనుకుంటున్నావా? రూపాయిది 2 రూపాయలు వేస్తాడు. అప్పు అంటే మీకు అనుకుంటున్నారు అప్పిస్తున్నారులే, నాకు తెలిసిన నెలలో కప్పిస్తున్నారులే అనుకుంటాం. రొక్కం ఇచ్చే కాడ రూపాయి తక్కువ అడగవచ్చు, అప్పు ఇచ్చే కాడ నువ్వు అడగలేవు. అడుగుతావా? అడగలేవు. నీ కష్టార్జితం మొత్తం కూడా నువ్వు కష్టపడుతున్నావు అనే, కానీ మొత్తం ఏమైపోతుంది? ఆశీర్వాదం పోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి ముందుగా నేను చాలా జాగ్రత్త గ్రహించు. ఎందుకంటే దేవుడు నీ కష్టాన్ని చూస్తుంటాడు. ఇవాళ స్త్రీలు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు, ఈ ఒక్కళ్ళే కష్టపడుతున్నారు.
భార్య కష్టపడితే భర్త కష్టపడట్లేదు, భర్త కష్టపడితే భార్య కష్టపడట్లేదు. మరి బైబిల్ ఏం చెబుతుంది? ఒక్కళ్ళే కష్టపడమని చెబుతుందా, ఇద్దరిని కష్టపడమని చెబుతుందా? ఓకే, బైబిల్ కూడా చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 4:9. ప్రసంగి గ్రంథము 4:9. ఇద్దరు కష్టము చేత చాలు అన్నాడు ఇక్కడ. ఇద్దరు కష్టము చేత ఉభయులకు ఏం కలుగుతుందంట? మంచి ఫలం. గట్టిగా ఇద్దరు భార్యాభర్తలు పనికి వెళ్ళారనుకోండి, నేను ఒక ఇంట్లో ఎట్లే చెప్పా, అమ్మా పక్కన వాళ్ళు కూడా ఇంటికాడ ఏం చేస్తారు సిస్టర్, ఏదో ఒక పనికి వెళ్ళొచ్చు కదా, పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, మీ ఆయన గారు తెచ్చే డబ్బులు చాలట్లేదు అంటుంది కదా, నువ్వు కూడా పనికి వెళ్ళొచ్చు కదా అంటే చర్చి మానేసింది. నన్ను పని పొమ్మంటాడు ఆ పాస్టర్ గారు. అంటే నాకు అర్థం కావట్లేదు, ప్రతి విషయంలో ఇవాళకి ఆ మాట వినలేదు. ఒక్క రోజు పనికి పోతే 2 రోజులు ఇంట్లో ఉంటాడు అతను. ఈ మొత్తం ఎంత అప్పులు ఉన్నాయంటే ఇప్పుడు 3-4 లక్షల అప్పులు ఉన్నాయంట. అయ్యగారు ప్రార్థన చేయండి. ఎవరికి అప్పులు? శ్రద్ధగా పని చేసేవాడికి అప్పు ఉంటుందా? ఈ రోజు ఆ ప్రియమైన టాపీ పనికి వెళ్ళినా కూడా 700 రూపాయలు. సపోజ్ చెప్తాను, ఆ రోజుల్లో తక్కువ. ఆ రోజుల్లో కూడా శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి, ఇద్దరు కష్టపడ్డే వాళ్ళకి అందరూ అప్పిచ్చేవారు ఉన్నారు. ఈ రోజు నేను జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ చెబుతున్న మాట, ఇద్దరు ఉభయుల కష్టము చేత ఏం కలిగిద్దంట? మంచి ఫలం. ఒకళ్ళు కష్టపడుతున్నప్పుడు, ఇద్దరు కష్టపడుతున్నారు అనుకోండి, ఒకళ్ళు చూస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఇలా పొలం పనికి పోతే 400 రూపాయలు ఉంది. 400 రూపాయలు ఇద్దరు కలిసి వెళ్ళారు అనుకోండి, 800 వస్తాయి. ఇద్దరు చూసిన వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్న రోజుకి ఎంత అయింది? 100 రూపాయలు ఎక్కువ, లేకపోతే 200 వేసుకుందాం ఖర్చులు అంటే ఎంత మిగులుతాయి? 600 మిగులుతాయి. 800లో ఒకళ్ళు ఆ నెల మీద 20 రోజులు పనికి వెళ్ళావు అనుకో, 20 రోజుల్లో నువ్వు పనికి వెళ్ళినప్పుడు 26 ఎంత? 12,000 మిగులుతాయి. అవునా? ఏం చెప్పదేంటి? వద్దులే, ఆ ఉంటే చాలు. కొంతమంది ఏం చేస్తారు, ఈ 1000 రూపాయలు వచ్చినాయి అంటే 1000 రూపాయలు అయిపోయిన దాకా పని చేయడు. ఏంటంటాడు? మాసం. ఏంటంటాడు? మాసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఒక ఇంటికి పోయా నేను. వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు వచ్చారు. కూరగాయలు వాళ్ళ ఆమె అందంట, వాళ్ళ బామ్మర్దులు కూడా వచ్చారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళితే వాళ్ళ ఆమె అంటుంది, ఏమండి మా నాన్న మా అమ్మ వచ్చాడు, మా తమ్ముళ్ళు కూడా వచ్చాడు, మా అన్నయ్య కూడా వచ్చాడు, కొద్దిగా మాసం తీసుకురండి అంటే తీసుకురామని చెప్పాడు. ఆకుకూరలు తీసుకొచ్చాడు. లోన పిలిచింది. నేనేం తెమ్మను, ఏం తెచ్చా? మీ ఇంటికి పోతే అదే ఆకుకూరలు పెడుతున్నారు, నేను అదే పెడతా అన్నాను. ఇదేంది నాకేమర్థం కావట్లా. మేము ఇంటికి పోతే నాకేం మాసం పెట్టట్లేదు, నేను ఆకుకూర పెట్టేది అదేగా పచ్చళ్ళు పెడుతున్నాను. ఇది మాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం పెట్టాలా? ఇంకా నేను ఆకుకూరలను తెచ్చా అంటే ఒక్క విషయం చేయాలని ఒకటి గుర్తుంచుకో. మామ వచ్చాడని, అత్త వచ్చిందని, అవును నీకున్న దాంట్లో పెట్టు, అది కూడా మనస్ఫూర్తిగా పెట్టు.